ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ నెల మనకి హనుమాన్ జయంతి రాబోతుంది కాబట్టి ఆ రోజు ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిదంటారు తెలియచేయండి గురుగారు. అమ్మ, హనుమాన్ జయంతి హనుమంతుడు అంటే ఎంత పవర్ఫుల్లో మనము మాటల్లో చెప్పలేము. అవునండి. అయితే ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది. ఎప్పుడు అని అంటే 1 జూన్ 2024 శనివారం నాడు వస్తుంది. శనివారం. అయితే చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. హనుమంతుడు మామూలుగానే పవర్ఫుల్. ఆ రోజు చాలా విశేషంగా ఫలితాలు ఇస్తాడు. ఆ రోజున మనము ఏం చేసుకోవాలి అని అంటే పొద్దున్నే తలస్నానం ఆచరించాలి. అది ముఖ్యంగా చేయాలి. చేసి సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం అయితే కంపల్సరీ చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి, అది కామన్. కానీ వెళ్ళేటప్పుడు తమలపాకుల పైన మళ్ళీ, అప్పుడు కూడా చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను, అయితే 2 సార్లు వస్తుంది. సహజంగా అయితే హనుమాన్ జయంతి అనేటటువంటిది 2 సార్లే వస్తుంది. ఒకటి చైత్ర మాసంలో, రెండోది ఇప్పుడు వైశాఖ మాసం బహుళ దశమి రోజు వస్తుంది. అయితే ఈ రోజున మెయిన్ ఇది చాలా విశేషం, ఇదే మెయిన్. అయితే ఈ రోజున తమలపాకులు తీసుకోండి. తమలపాకులు తీసుకొని 108, అంటే 108 తీసుకుంటారో 51 అయినా సరే పర్వాలేదు. అంటే దానికి లెక్క ఉంటుందండి, 51 లేదా 108 తీసుకున్న తర్వాత దానిపైన జై శ్రీరామ్ అని రాయండి. రాసి విశేషంగా స్వామివారి మనస్సుతోని బాగా హృదయపూర్వకంగా స్వామివారి ఏ కోరిక ఉన్నా సరే అనుకుంటూ నేను నెరవేరాలి, కంపల్సరీ కావాలి అని చెప్పి మనస్సుతో చేయండి. ఆ తమలపాకుల పైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాయండి. అన్ని తమలపాకుల మీద రాసి ఆంజనేయ స్వామి వారి యొక్క టెంపుల్కి వెళ్ళి అక్కడికి ఇచ్చేసేయాలి. అయ్యగారికి ఇచ్చేస్తే అక్కడ వేసేస్తారు అయ్యగారు. అది కాకుండా మీకు శక్తిని బట్టి వడమాల వేస్తానంటే ఇంకా విశేషం, ఇంకా చాలా మంచిది. అంటే దానికి కూడా ఏమైనా కౌంట్ ఉంటుందండి? కౌంట్ అంటే దానికి 21 కానివ్వండి లేదా 51 కానివ్వండి చేసుకోవచ్చు. అలాగే ఆ రోజున చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున శని బాధలు ఉంటాయి కొంతమందికి, ఏలినాటి శని కానివ్వండి, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ రోజున చెప్పుల దానం చేయాలి. చెప్పులు ఎవరికైనా బీద వాళ్ళకి బయట ఉంటారు కదా, చెప్పులు దానం లేదా అన్నదానము, వస్త్రదానాలు, గొడుగు దానము, ఇలా దానాలు చేయాలన్నమాట. ఆ రోజున చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. మామూలు రోజు కంటే కూడా ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే శనివారం వస్తుంది. అలాగే అలా చాలా మంచి రోజమ్మా, అది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలా మనకి ఆ రోజున ఎన్ని దాన ధర్మాలు చేస్తే అన్ని ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అది డైరెక్ట్గా మీకు తెలియకపోయినా, అప్పుడే ఫలితం రాకపోయినా మీకు అర్థమవుతుంది. అంటే శని భగవాన్కి ఏమైనా ప్రత్యేకమైన అభిషేకం అంటూ చేయొచ్చా అంటే ఆ రోజు శనివారం? తైలాభిషేకం చేసుకోవచ్చు. తైలాభిషేకం ఆ రోజు శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకొని శనీశ్వర అనుగ్రహం మీరు పొందారా, ఇక మీకు ఏ గ్రహాలు ఏం చెయ్యవు. శని ఒక్కడు బలంగా ఉంటే చాలమ్మా, ఇక ధనం కానివ్వండి, అష్టైశ్వర్యాలు ఏదైనా సరే అనుభవిస్తారు. అదే శని మనకి అపోజిట్లో ఉన్నాడు అనుకోండి, ఇక అన్ని రివర్స్ ఉంటాయి. అన్ని రివర్స్, ఇక మీరు అనుకున్నది రివర్స్. కొంతమందికి ఉద్యోగం కానీ కొత్త వ్యాపారాలు పెడతారు, అన్ని రివర్స్, లాస్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి లాస్ కావద్దు, అన్నీ కూడా మన అనుకూలంగా మారాలి అని అంటే శనీశ్వర అనుగ్రహం మీతో ఉండాలి. శని అనుగ్రహం ఉండాలంటే ఇలాంటి విశేషమైనటువంటి రోజుల్లో శనీశ్వర స్వామికి అభిషేకం కానివ్వండి, తైలాభిషేకాలు ఇలా చేసుకుంటే కనుక శనీశ్వర అనుగ్రహం మీరు పొందగలుగుతారు. అలా మనకి ఆ రోజున అందరూ కూడా ఇలా ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను. చాలా చక్కగా తెలియజేశారండి, మాకు ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.